దేశ సమైక్యత కోసం తప్పించిన మహానేత డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ నాయకులు కొనియాడారు. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ ఆధునిక భారతదేశపు గొప్ప జాతీయవాది రాజనీతిజ్ఞుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అన్నారు. హిందువుల ప్రతినిధిగా హిందూ మహాసభలో చేరి 1951 అక్టోబర్ 21న భారతీయ సంఘ్ పార్టీ ఏర్పాటు చేసి ఆ పార్టీకి అధ్యక్షుడయ్యారని గుర్తు చేశారు. భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ విలీనం కోసం అవిశ్రాంతంగా పోరాటం చేసిన ఏకైక రాజకీయ నాయకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ అని తెలిపారు. 2019 డిసెంబర్ 6న జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగ అధికరణం 370ని రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆశయం సాకారమైందన్నారు. కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు కోసం గురూజీ పోరాటాన్ని ప్రారంభించగా శ్యాంప్రసాద్ ముఖర్జీ ముందు తీసుకెళ్లారని ఏక్ దేశ్ మే దో విధాన్ దో ప్రధాన్ ఔరు దో నిషాన్ నహీ చలేగా అని ఉద్ఘాటిస్తూ ఉధృతంగా పోరాడారన్నారు. భారత్లో కాశ్మీర్ను విలీనం చేయాలన్న పిలుపు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతిధ్వనించేలా ఆయన పోరాడి ప్రాణత్యాగం చేశారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లుగా పార్లమెంటులో 3 నుంచి 300 ఎంపీ సీట్ల వరకు బీజేపీ ప్రయాణం చాలా వరకు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వల్లనే సాధ్యమైందన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో వారి చిత్రపటానికి పూలు వేసి పూలదండ వేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా భారత జాతికంతా కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు జమ్మూ కాశ్మీర్లోని స్వయం ప్రతిపత్తి కావాలని చెప్పేసి ఆయన జీవితాశయంగా పెట్టుకొని ఏదైతే జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో విలీనం కావాలని చెప్పేసి కొట్లాడిన నేపథ్యంలో అక్కడున్న ప్రభుత్వం ఏదైతే ఉంటుందో అప్పుడు ఈ దేశంలో 2 రాజ్యాంగాలు వద్దు, 2 ప్రధానులు వద్దు అని చెప్పి ఒక నినాదం